ఆ దేవుని సహవాసం. చూడండి, నా కింద వచ్చిన చదివేసి ముగించేస్తారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మొగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడంటే పరమ తండ్రి అయిన దేవుడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైన ఏ వడగాలైన వారికి తగలదు. ఎందుకంటే సింహాసనము మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల పుక్కల వద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేడు. చూసారండి, ఇది పరదైసులో దేవుని పిల్లలైనటువంటి వారికి అనుగ్రహించిన మహా భాగ్యం. అందుకనే పౌలు గారు చెప్పారు, క్రీస్తు చెప్పినట్టుగానే అక్కడ కూడా ఎవరి సహవాసం ఉంటుంది? యేసుప్రభు వారి సహవాసం ఉంటుంది. ఎక్కడుంటది? ఆయన పరదేశంలో ఉండవసరం లేదు. మహిమగలని సింహాసనం ఎత్తు నుంచే పరలోకము నుండే వారికి ఈ పరదేశంలో కూడా సహవాసమును అనుగ్రహించాడు. అందుకని పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధులందరూ కలిసి ఏం చేస్తారండి? పరిశుద్ధ దేవుణ్ణి సేవిస్తారు అనేటువంటి విషయం మీకు అక్కడ తెలుస్తుంది. వారు యెహోవా దేవుణ్ణి మరియు ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సేవించుచున్నారు అన్నది అక్కడ. కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటిని ముగించుకొని వెళ్ళిపోయినటువంటి వారిని గురించి గ్రంథం చెప్పినటువంటి సమాచారం ఏంటి తెలుసుంది? ఇప్పటి నుండి క్రీస్తు నందుండి మృతులైన మృతులు ధన్యులను రాయి అని చెప్పి ఏమన్నాడు తెలుసుంటే, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందడానికి వెళ్తున్నారు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? భూమి మీద ప్రయాసనా సుఖమా? మనవాడు సుఖపడటం ఇష్టం ఉండదు మనకి. అదేనండి, విశ్వాసులైన వారు అలాగే ఆలోచన చేయాలండి. కొంచెం కష్టంగా అనిపించినా ఇది మనం జీర్ణించుకోవలసిన సత్యం. మనం శరీరంలో ఉన్నాము కనుక శరీర సంబంధులుగా ఇది మనకు చాలా బాధ కలిగించే విషయమే. అతడు తన విశ్వాస జీవితాన్ని అంతవరకు కాపాడుకొని మంచి పోరాటం పోరాడి ప్రభువునందు తన జీవితాన్ని ముగించిన వాడుగా మీ అందరి అనుభవాలలో ఉందిగా. ఒకవేళ మీ అనుభవాన్ని బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుంటున్నారు? వెళ్తే ఆయన నెమ్మది ఉంటుందా, బాధ ఉంటుందా, ప్రయాస ఉంటుందా? ఆ కింద ఇంకో మాట చెప్పాడు తెలుసండి, వారి క్రియలు వారితో కూడా వెళ్తున్నాయి. అందుకని వాళ్ళు ఎవరు? ధన్యులు అన్నాడు. భూమి మీద ఒక ధనఘనతలన్నీ కూడా మరణముతో మాయమైపోతాయి, కానీ క్రీస్తు నందున్న వాడి ఘనత వాడితో పాటు ఎక్కడికి వెళ్తుంది? పరదేశం వెళ్తుంది. అది మహాధన్యత. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు నందున్న వాడికి అద్భుతమైనటువంటి ధన్యత, ఒక రమ్యమైనటువంటి దీవెన. మరణము కూడా లయపరచలేని అద్భుతమైన పరిశుద్ధమైన సహవాసం. వాళ్ళు ఆనందంగా ఉంటారా, బాధలో ఉంటారు? మరొకసారి మీరు అనుకుంటున్నారు మా వాళ్ళని విడిచిపెట్టిపోయానని చెప్పేసి బాధలో ఉంటాడు. అయిపోయింది. ఆయన జ్ఞాపకాలు తన దగ్గర ఆత్మలో ఉంటాయే తప్ప ఆత్మగా తాను కోరుకుని భూమి మీద ఉన్నప్పుడు శరీర బంధాలన్నీ కోరుకుంటుంది శరీరం. నా వారు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఇదంతా శరీర బంధం. దేహాన్ని విడిస్తే ఆత్మ ఎవరి భాగం? ఆత్మ ఎవరు కోరుకుంటే చెప్పండి? దేహాన్ని వదిలేస్తే అసలు అనుభవాలు ఉంటాయేమో కానీ ఆత్మ సహవాసం కోరేది మాత్రం 100% ఎవరిని కోరుకుంటా తెలుసండి? దేవుణ్ణే కోరుతుంది. ఎందుకంటే ఆయనతో కనెక్ట్ అయినటువంటి బంధం అది ఆత్మ. అందుకని ఆయన నెమ్మది అనుభవించడానికి వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన నిరీక్షణ. బ్రతికున్నటువంటి మనందరికీ చెబుతున్న సందేశం ఏంటంటే, మీరు క్రీస్తు నందున్నారా అని. క్రీస్తు నందు ఉండటం అంటే అర్థం ఏంటి? ప్రభు అయిన క్రీస్తు రక్తములో కడగబడిన క్రొత్త నిబంధన సంబంధులై క్రీస్తు రక్తముతో సంపాదించిన క్రీస్తు సంఘములో చేర్చబడిన వారై, క్రీస్తును ధరించిన వారై, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకి సమానమైనటువంటి వ్యక్తిత్వాన్ని మీరు సంపాదించుకొని మీ జీవితాన్ని ముగిస్తే ఖచ్చితంగా మనమందరము కూడా క్రీస్తునందు మన జీవితాలను ముగించి ఎక్కడికి వెళ్తాం? పరిశుద్ధ సహవాసానికే వెళ్తాం. బాధపడదగిన విషయం. అందుకని లోకానికి భయం మరణం, క్రైస్తవునికి మరణం భయం కాదు. అది అద్భుతమైన గొప్ప వరం. అది ఏ రూపంలోనన్నా రానివ్వండి, దేహమును దాటేయడమే కదా మరణం అంటే. అది భయపడటానికి ఏముందండి? కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందగలిగే ఒక అపూర్వమైన అవకాశమే మరణం. కాబట్టి అది లోకానికి మరణం, కానీ దాన్ని అద్భుతమైన భాషలో చెప్పాడు, అది ఒక నిద్ర అన్నాడు.
మన దేహాన్ని పడుకోబెట్టి సమాధి చేశాం కాబట్టి అది నిద్రపోతున్నాడు అన్న భావాన్ని చూపిస్తున్నాడు అంతే. వాస్తవానికి ఆత్మ అయితే ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఆలోచించండి. సోదరుడు వెళ్ళాడు, నెక్స్ట్ మనం కూడా వెళ్ళాలి. కానీ వెళ్తామా? దాన్ని పరీక్షించుకోవటానికే ఈ సందర్భంలో మీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. కాబట్టి ఆలోచించి అర్థం చేసుకుని మంచి నిర్ణయంతో మీ జీవితాలను కొనసాగించి ముగించాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ తల ఉంచుకోవాలని ప్రార్థించుకుంటున్నాను. సర్వశక్తిమంతుడకు మా ప్రియ తండ్రి, నీ మహాకృపను బట్టి అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. దేహంలోనికి వచ్చిన తర్వాత మా యొక్క శరీర కోరికలు, శరీరముతో భూమి మీద మానవాళితో మాకున్న బంధాలను బట్టి చేయకూడని ప్రతి నీచమైన కార్యక్రమాన్ని చేసి ఎప్పుడో మేము పాతాళానికి జారిపోయి శిక్షలో ఉండాల్సిన వారం నాయనా, మీ కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా ఆయన రక్తంతో చేయబడిన క్రొత్త నిబంధన సంబంధమైన రక్షణ సువార్తను మాకు వినిపించి నీ రాజ్యంలో మమ్మల్ని బాల్యభవస్తులను చేసి మహాలోకంలో నిత్యమైనటువంటి నిత్యత్వం అనేది ఒకటి ఉందని, నిత్యత్వం నుంచి వచ్చినటువంటి మేము నిత్యత్వం వరకు మా జీవితాన్ని కొనసాగించే మా ఆత్మ ప్రయాణాన్ని గూర్చిన ఎన్నో సంఘటనలను, సంగతులను గ్రంథంలో మా కొరకు రాయించి ఇచ్చారు. రాయబడిన అనేక సంగతులను ఆయా సందర్భాలలో తెలుసుకోవటానికి ఆయన మీరు ఇస్తున్నటువంటి ప్రతి అవకాశం కొరకు స్తోత్రాలు. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన వారే ధన్యులు, మేము వారికంటే ధన్యులమని భావించడం లేదు. వారు నీ సన్నిధికి చేరినటువంటి నీతిమంతులైన వారి మరణం, నీతిమంతుల వంటి మరణము నాకు వచ్చుగా కానీ విలాము మాట్లాడినట్టుగా కన్న తండ్రి, మేము కూడా నీతిమంతుల మరణం పొందగలిగేటట్టుగా మా జీవితాలు సరిచేసుకోవడానికి దాసు గారి యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఆయన కుటుంబాన్ని ఆదరిస్తూ మమ్మల్ని వాక్యం ద్వారా ఆదరింపజేసేటువంటి అపూర్వమైన ఉన్నతమైన మీ ఆలోచనలు వినిపించడానికి కృప చూపించారు. చక్కటి వేదికనిచ్చారు. ఈ ప్రజలైన అందరూ వాక్యం ఉండడానికి చక్కటి వాతావరణాన్ని ప్రసాదించారు. అనేక మంది మీ సేవకులను కూడా సమకూర్చారు. దీని ద్వారా ఆయన బిడ్డలు, విడబడినటువంటి కుటుంబం, కవితమ్మ పిల్లలు ఆదరించబడినట్లు సహాయం చేయండి. దయించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలను కృపలో వర్తలుటకు సహాయం చేయమని సకల విధములైన మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా దీన మనవులు మీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రములు. యేసుదాసు యొక్క జ్ఞాపకార్థ కోరికలో మరి మన మధ్యకు హైదరాబాద్ పట్టణం నుంచి ఇచ్చేసి దేవుని సేవకులు పాలు గారు పరిశుద్ధ గ్రంథంలో అండి మాటలు సమాజానికి, సంఘానికి, చనిపోయినటువంటి వారికి అండి సంభవిస్తున్నటువంటి సంగతులు, వారు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనలు చక్కగా మన